నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, రీసెంట్‌గా రిటైర్మెంట్‌కి సంబంధించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. యాహ్! బిజినెస్ ఆర్టికల్స్‌లో అంతా. హ్మ్. ఏంటంటే, పదవి విరమణ జీవితం 3.5 కోట్లంట. హ్మ్. హెచ్ఎస్‌బీసీ నివేదిక ప్రకారం భారతీయులు రిటైర్ అయ్యాక సౌకర్యవంతమైన హ్మ్. జీవితం కోసం దాదాపు 3,50,00,000 రూపాయలు పొదుపు చేసుకోవాలి. అంటే మన భారతదేశంలో రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన జీవితం గడపాలి అంటే 3.5 కోట్ల రూపాయలు సమకూర్చి పెట్టుకోవాలంట. అదే అమెరికాలో అయితే 1,30,00,000 రూపాయలు సమకూర్చి పెట్టుకోవాలంట. చైనాలో అయితే 91,00,000 రూపాయలు సమకూర్చి పెట్టుకోవాలంట. అంటే అమెరికాతో పోల్చినా, చైనాతో పోల్చినా రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన, సంతోషకరమైన జీవితం భారతదేశంలా గడపాలి అంటే 3,50,00,000 రూపాయల డబ్బుని సమకూర్చి పెట్టుకోవాలి. ఎందుకంటారు అమెరికా కన్నా, చైనా కన్నా భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో మనం డబ్బును సమకూర్చి పెట్టుకోవాలి అంటారు అసలు రిటైర్మెంట్ తర్వాత? ఇక్కడ మనం ఆలోచించాలి. అమెరికాలో ఖర్చులెక్కువ డెఫినిట్‌గా. హ్మ్. ఒక నార్మల్ ఫ్యామిలీ అక్కడ రన్ అవ్వాలన్నా రూ. 4,00,000 కావాలి. మన భారతదేశంలో ఒక 75,000, ₹1,00,000 లోపలే మన ఫ్యామిలీని కంఫర్టబుల్‌గా లీడ్ చేయొచ్చు. హ్మ్. కానీ అమెరికాలో ఎందుకు తక్కువ అక్కడ కార్పస్ అవసరం తక్కువుంది. పడుతుంది? ఎందుకు ఇండియాలో ఎక్కువ పడుతుంది? ఎందుకు మళ్ళీ చైనాలో తక్కువ కార్పస్ అవసరం పడుతుంది? ఇక్కడ జరుగుతుందే గవర్నమెంట్ మ్యాజిక్. హ్మ్. అక్కడ మనం కట్టేటువంటి పన్నులకి ఒక రిటైర్మెంట్ పెన్షన్ అంటూ ఇట్లాంటివన్నీ గూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకే. సో, మిగతా డబ్బులు మనం కొంత పక్కకు పెట్టుకుంటే సరిపోతది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులేంటి? హ్మ్. మనకి ఎటువంటి రిటైర్మెంట్ పాలిసీస్ గాని, రిటైర్మెంట్ సెక్యూరిటీ గాని మన భారతదేశంలో లేదు. హ్మ్. ఇప్పుడు ఎంతసేపటికి మాట్లాడినప్పుడు మన దగ్గర జనాభా ఎక్కువ కాబట్టి మేము రిటైర్మెంట్‌కి సంబంధించి అంతమందికి మేము ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం అని మాట్లాడుతున్నారు గానీ, మరి అదే చైనాలో ఏం జరుగుతోంది? హ్మ్. కనీసం ఏవైతే పెట్టుబడులు పెట్టేటువంటి స్కీమ్స్ ఉన్నాయో, ఆ స్కీమ్స్ అట్‌లీస్ట్ బెటర్ రిటర్న్స్ అన్నా ఇవ్వాలి. హ్మ్. ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసేటువంటి రిటర్న్స్ అయినా ఇవ్వాలి. సో, బేసిక్‌గా ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసే రిటర్న్ అనగానే ఏమనంటే పీఎఫ్ వచ్చేసరికి ఒక 8% దాకా రిటర్న్ వస్తదని మాట్లాడుతూ ఉంటారు గానీ, హ్మ్. యాక్చువల్ ఇన్‌ఫ్లేషన్ ఎంతుంటది? హ్మ్. యాక్చువల్‌గా ఒక మనిషి గ్రో అయ్యే స్పీడ్ ఎంత? ఫస్ట్ అసలు మనం ఎంత స్పీడ్‌తో మన ఇన్వెస్ట్‌మెంట్ గ్రో అయితే మనం బతకగలుగుతాం అనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఏది అప్‌గ్రేడ్ చేసినా, చేయకపోయినా ఈ సంవత్సరం ఉన్న ఖర్చుతో కంపేర్ చేస్తే వచ్చే సంవత్సరం ఉండే ఖర్చు యావరేజ్‌గా 7%, 8%, 10% వరకు పెరుగుతది. అవును. దాన్నేమంటాం? ఇన్‌ఫ్లేషన్ అని అంటాం. బై డిఫాల్ట్‌గా. అదేంటి గవర్నమెంట్ లెక్కల ప్రకారం 3.1 మన ఆర్‌బీఐ చెప్పింది కదా! అని అంటే అది ఓవరాల్‌గా కాదు. మనిషి బతకడానికి అవసరమయ్యేటువంటి ఏ ఇన్‌ఫ్లేషన్ అయినా హియర్ అండ్ దేర్ మనకి 7 దాకా వస్తుంది. ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్లేషన్ అవన్నీ తప్పు వాళ్ళు లెక్కలు చూపించొచ్చు గానీ, మీ పిల్లోడిని స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు అప్లికేషన్ ఫార్మ్‌లో వాళ్ళు ఏం రాస్తారు? హ్మ్. ప్రతి సంవత్సరం 10% పెంచుతామని రాస్తారు. సింపుల్ లెక్క అది అంతే. సో, బేసిక్‌గా మనం పెట్టేటువంటి పెట్టుబడి ఎంత పెరగాలి అంటే యావరేజ్‌గా మినిమమ్ మనం 7 అని అనుకుంటాం. ఇన్‌ఫ్లేషన్ పెరిగితే సరిపోద్ది అనుకుంటాం. కాదు. మనిషి జీవితంలో ఇన్‌ఫ్లేషన్ ఒకటే కాకుండా గ్రోత్ అనే ఒక కాంపోనెంట్ ఇంకోటుంటది. హ్మ్. గ్రోత్ అంటే ఏం లేదు. మన చిన్నప్పుడు మన స్మార్ట్ ఫోన్ వాడామా అండి? హ్మ్. లేదు. లేదు. ఎక్కడో ఊర్లో మనకొక కా ఆ లైన్ మొత్తంలో ఒకడికి ల్యాండ్‌లైన్ ఉండేది. హ్మ్. ఇంటికి ల్యాండ్‌లైన్ వచ్చిన తర్వాత అంటే ఏం జరిగింది? హ్మ్. టెలిఫోన్ బిల్ పెరిగింది. తర్వాత ఏమైంది? ఇంటికొక సెల్ ఫోన్ వచ్చింది. హ్మ్. ఏమైంది? ఆ మందం మళ్ళీ బిల్లు పెరిగింది. తర్వాత ప్రతి జేబుకి ఒక సెల్ ఫోన్ వచ్చింది. ఆ హ్మ్. మందం బిల్లు పెరిగింది. ఎంతటి మూర్ఖుడైనా కానీ, నాకెందుకు స్మార్ట్ ఫోన్ నేనెందుకు ఖర్చులు పెంచుకుంటా అని చెప్పి వాదించినటువంటి ఎంత మూర్ఖుడైనా హ్మ్. అంటే చేంజ్‌ని యాక్సెప్ట్ చేయనోడు మూర్ఖుడే. ఆ! అవునవును. మార్పుని యాక్సెప్ట్ చేయనోడు మూర్ఖుడు. ఎంతటి మార్పనేది ప్రకృతి మూర్ఖుడైనా. ధర్మం, ప్రకృతి సహజం అది. అంతే. మార్పనేది ప్రకృతి ధర్మం, ప్రకృతి సహజం. నేను యాక్సెప్ట్ చేయనంటే ఎంతటి మూర్ఖుడైనా సరే, ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ లేకుండా బయటికి వెళ్ళగలుగుతాడా? హ్మ్. పర్స్ లేకపోయినా పర్లే, ఐడీ కార్డ్ లేకపోయినా పర్లే, మనం ఏది మర్చిపోయినా పర్లే. ఒక స్మార్ట్ ఫోన్ లేకుండా బయటికెళ్ళే పరిస్థితులు లేవు. సో, ఇక్కడ మన లైఫ్‌లో ఏం జరుగుతది? బై డిఫాల్ట్‌గా, బై ఫోర్స్ మనం కొంత అప్‌గ్రేడ్‌కి పుష్ చేయబడుతాం. హ్మ్. అది ఖచ్చితంగా జరుగుతది. నేను ఇలానే ఉంటాను అంటే అక్కడ కుదరదు. హ్మ్. సో, ఈ కాంపోనెంట్‌ని కూడా మనం యాడ్ చేయాలి గదా! హ్మ్. మనం ఎంతసేపటికి ఏం యాడ్ చేస్తున్నాం? ఇన్‌ఫ్లేషన్‌ని మాత్రమే యాడ్ చేస్తున్నాం. ఇన్‌ఫ్లేషన్ ఈస్ 7%, 100% సూపర్. వాట్ అబౌట్ గ్రోత్? యాడ్ జీడీపీ దేర్ అగైన్. ఇండియన్ గ్రోత్ ఎంత? 6%, 6.5% ఉంది గదా! ఇన్‌ఫ్లేషన్ ఒక 7% అంటున్నాం గదా! 7 + 6 హ్మ్. పుట్ టుగెదర్ ఇస్ 13%. హ్మ్. అంటే మీ రిటర్న్ ఎంత ఉండాలి? హ్మ్. 13% కాదు. 13 ప్లస్ టాక్స్ హ్మ్. 1.25. హ్మ్. హియర్ అండ్ దేర్ ఇట్ షుడ్ బి అబౌవ్ 15. హ్మ్. మన భారతదేశంలో 15% రిటర్న్ ఇచ్చేటువంటి ఇన్వెస్ట్‌మెంట్ టూల్స్ ఏమైనా ఉన్నాయా? అదే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి ఇన్వెస్ట్‌మెంట్ టూల్స్‌లో ఏమైనా ఉన్నాయా? మహా ఇస్తే సుకన్య సమృద్ధి యోజన ఇస్తారు. మహా ఇస్తే ఇది ఎన్‌పీఎస్ ఇస్తారు. మహా ఇస్తే ఈపీఎఫ్ ఒకటి ఇస్తారు. పోనీ నేను ఒక ప్రశ్న అడుగుతా.
అదేంటి వాత్సల్య ఎన్పిఎస్ అని కూడా పెట్టారు, అద్భుతమైన పాలసీ ఒకటి. సరే నేను ఎన్పిఎస్ వాత్సల్య నా పిల్లవాడికి చిన్నప్పటి నుంచి కడతా, ఆ రోజుకి ఖర్చులు ఎంత పెరుగుతాయో అంత రిటైర్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ని పే చేయమని చెప్పండి. వాళ్ళు ఏమి ఇస్తానంటారు? వడ్డీ ఇస్తామని అంటారు, కానీ జీవితానికి సెక్యూరిటీ ఇస్తామని చెప్పట్లేదు. ఇది ఎట్లా పథకం అవుతుంది? అక్కడ ప్రభుత్వాల దగ్గర జరిగేది, ఇక్కడ ప్రభుత్వాల దగ్గర జరిగే దాంట్లో ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే, అక్కడ భద్రతను ఇస్తారు, ఇక్కడికి వచ్చేసరికి కేవలం మనం పెట్టిన దానికి వాళ్ళకు ఉపయోగపడేంత, అంటే వాళ్ళకి నష్టం లేనంత వడ్డీని మాత్రం మనకు చెల్లిస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద సమస్య. ఓకే, ఈ ప్రాబ్లం తీసి పక్కకు పెట్టండి. ఫస్ట్ ప్రభుత్వం దగ్గర సమస్య ఉంది. రెండోది వచ్చేసరికి, రెండో సమస్య ఎక్కడ జరుగుతుంది అని అంటే, మన భారతదేశంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రిటైర్మెంట్కి రెడీగా లేరు అని చెప్పి నేను నొక్కి నొక్కి ఎన్నోసార్లు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. రిటైర్మెంట్కి సిద్ధంగా లేరు. దానికి గల కారణం ఏంటి అని అంటే, మన వాళ్ళు వెల్త్ గ్రోత్ మీద ఫోకస్ పెట్టినంతగా ఎర్నింగ్స్ మీద ఫోకస్ పెట్టరు. మన వాళ్ళకైతే విన్ఫాల్ ప్రాఫిట్స్ కావాలి. అంటే ఒక గ్యాంబ్లింగ్లో వచ్చే ప్రాఫిటో, లేకపోతే ఒక ట్రేడింగ్లో వచ్చే ప్రాఫిటో, లేకపోతే సడన్గా ఇక్కడ భూమి కొనగానే అది జాక్ పాట్ తగిలినట్టుగా అది పెరగాలనుకునే ప్రాఫిటో, ఇటువంటి ప్రాఫిట్లు కావాలని కోరుకుంటారు. కానీ నాకున్నటువంటి స్కిల్ని అప్గ్రేడ్ చేసుకొని నాకు వచ్చేటువంటి నెలాదాయాన్ని నేను పెంచుకోవాలి అనే ఒక ఆలోచన ఫస్ట్ మన భారతదేశంలో ఎవరికీ లేదు. టక్కన పెరిగిపోవాలని అనుకుంటారు. వాడి దగ్గర సేవ్ చేసేటువంటి 10,000 రూపాయలు ప్రతి ఒక్క డబ్బులు సేవ్ చేసుకుంటాడు. ఎందుకు? భవిష్యత్తు కోసమే. మంచిది, అది 10, 20, 40, 50 డజన్ మ్యాటర్. ఓకే, సేవ్ చేసేటువంటి అమౌంట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు, కానీ కెరియర్ గ్రోత్ మీద స్పెండ్ చేయడు. నువ్వు పెడితే ఇప్పుడు ఈ నెల 10,000 పెడతావు వెల్త్లో, అంతే. నిజంగా 10,000 నీకు సరిపోవు. నువ్వు ఇంకా నీ సేవింగ్స్ని పెంచాలి. నువ్వు నీ సేవింగ్స్ని పెంచాలి అని అంటే నువ్వు ఎర్నింగ్ని పెంచాలి. నీ ఎర్నింగ్ నువ్వు పెంచాలి అని అంటే నువ్వు టైం స్పెండ్ చేయాల్సింది స్టాక్ మార్కెట్ ముందు కూర్చొని కాదు. అది నీ ప్రొఫెషన్ కాదు. దాన్ని చూసుకోవడానికి వేరే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నీ ప్రొఫెషన్ ఏంటి? ఇఫ్ యూర్ అన్ యాంకర్, ఫోకస్ ఆన్ ఇట్, ఇంక్రీజ్ యువర్ స్కిల్. ఇఫ్ యూర్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫోకస్ ఆన్ యువర్ స్కిల్. జీతాన్ని పెంచుకో. నీకు జీతం అంటూ వస్తే ఆ జీతం డబ్బుల్లో మిగిలిన దాన్ని తీసుకెళ్ళి పెట్టుబడి పెడతావు. అసలు జీతమే పెరగకపోతే నువ్వు పెట్టుబడి ఎక్కడి నుంచి పెడతావు? అంటే నువ్వు ఫోకస్ పెట్టాల్సింది దేని మీద? ముందు నీ కెరియర్ గ్రోత్ మీద. ఇది నేను చెప్పే మాట కాదు, చాలా ఆర్టికల్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఆర్టికల్స్ లోనే మెన్షన్ చేస్తున్నాయి. ప్రాబ్లం ఎక్కడుంది అంటే, ఇండియన్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ వెల్త్, నాట్ ఆన్ దేర్ ఎర్నింగ్స్ అని. ఇది మనం ఎప్పటి నుంచి చెప్తున్నాము, కానీ ఇప్పుడు ఓపెన్ గా సర్వే రిపోర్టే బయటకు వచ్చింది. ఫోకస్ ఆన్ యువర్ సాలరీ ఫస్ట్. ఆ సాలరీ మీద ఫోకస్ చేస్తే మీకు ఏమవుద్ది? పెరుగుతుంది. అప్పుడు మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఇంకో సమస్య ఏమవుతుంది, ఇది పక్కన పెట్టండి. నిజంగా మన భారతదేశంలో ఇచ్చేటువంటి వేతనాలు ఒక మనిషి బతకడానికి సరిపడా వస్తున్నాయా? ఇదో పెద్ద ప్రశ్న. నేను లిటరల్గా చెప్తున్నాను, మనమంతా కూడా ఎడ్యుకేటెడ్ లేబర్, పక్కా ఎడ్యుకేటెడ్ లేబర్. లేబర్ అంటే ఎట్లాంటి లేబరు? గిన్నెలు తోముకుంటాను చూసామా, అట్లాంటి లేబరే మనం. సరిపోద్ది అని మనం అనుకుంటున్నాం, అంతే అంతే. 1,00,000 రూపాయలు జీతం వస్తుంది అనుకుందాం సార్. 1,00,000 రూపాయలు అందరికీ జీతం అదే యావరేజ్ వస్తుంటుంది కదా. 1,00,000 రూపాయలు సుమారుగా ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కలిపి ఒక 75-80 వేలు ఖర్చు రావట్లేదు. ఇంటి రెంట్లు అవన్నీ పోను, మిగిలేదంతా 20,000. ఈ 20,000 మిగులుతున్నాయి కదా అని ఆలోచించే లోపలనే పండుగలు పబ్బాలు చై తినేస్తాయి. ఒకసారి ఊరిలో లెగిసిపోతాయి. సరే పోనీ అన్ని నోరు కట్టుకొని నోరు కుట్టుకొని బతికేమని అనుకుందాం సార్. అటువంటి కండిషన్ లో కూడా ఏం జరుగుతుంది? ఫైనల్ గా వస్తుంది మనకు ఒక రిటైర్మెంట్ కార్పస్ కావాలని, మళ్ళీ మధ్యలో వచ్చేసరికి పిల్లల యొక్క కార్పస్ అని, పిల్లల చదువులని. ఇప్పుడు 25 లక్షలు కట్టాలి అని అంటే ఎంతమంది పేరెంట్స్ సిద్ధంగా ఉన్నారు? ఈ రోజు 25 లక్షలు అంటే 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 10% చొప్పున క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోయినా కానీ వర్స్ట్ కేసులో 8 yearsకి డబల్ అవ్వాలి. అది 7 yearsకి 8 yearsకి డబల్ అవ్వాలి. అంటే 7 years అంటే 10 years తర్వాత చదివేటువంటి పిల్లవాడికి వర్స్ట్ కేసులో అది 60 లక్షలు 70 లక్షలు ఖర్చు అవుతుంది. 60-70 లక్షలకి ఒక పిల్లవాడికి రెడీగా ఎంతమంది ఉన్నారు? మరి దానికోసం ఎస్ఐపి చేయాలంటే మళ్ళీ 10,000 పోద్దా? మీకు ఇక్కడ ఒక హార్ష్ రియాలిటీ చూపిస్తా. ఇప్పుడు స్క్రీన్లో ఇక్కడ రికార్డింగ్ కూడా పెట్టాం మన వాళ్ళ కోసము. సో 30 yearsలో రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేయాలని చెప్తాం కదండి. 60 yearsకి రిటైర్మెంట్ అంటాం కదండి. ఎజంప్షన్ అనుకుందాం 7% ఇన్ఫ్లేషన్ ఉంటుంది అని చెప్పేసి 85 years బతుకుతాడు అని. ఒక 10% ఆఫ్టర్ రిటైర్మెంట్ రిటర్న్ వస్తుంది, బిఫోర్ రిటైర్మెంట్ 12% రిటర్న్ వస్తుందని క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ కార్పస్ రిక్వైర్డ్ ఇస్ 12,37 lakhs మనకు అవసరం పడుతుంది. సేవింగ్స్ నెలకి 40,000 రూపాయలు చేయాలి. 30 సంవత్సరాల వాడు కేవలం రిటైర్మెంట్ కోసం అని చెప్పి 40,000 సేవ్ చేయగలుగుతాడా? లేదు, అయ్యే పని కాదు. మరి ఇది ఎవడిలో లోపం ఉంది? వ్యవస్థ లోపం. నువ్వు కనీసం రిటైర్ అయ్యేవాడికి కావాల్సినటువంటి డబ్బులు నువ్వు ఇవ్వవు ప్రభుత్వంగా, కనీసం లేబర్ లాస్ని సక్రమంగా పెట్టవు. ఇంతటి ప్రభుత్వం ఉంది, ఇంతటి స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఇంతటి గణాంకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఈ మాత్రం రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్ వాళ్ళ దగ్గర లేవా? మరి ఏం లాస్ ఫ్రేమ్ చేస్తున్నారు? ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రాఫిట్స్ ఏమో డబుల్ డిజిట్స్ గ్రో అవుతూ ఉంటే, అదే ఇన్ఫోసిస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీ జీతం ఏమో 1%-2% గ్రో అవుతుందా? అవును. ఎదిగేది ఎవడు?
మరి ఏమైపోతారు ఎంప్లాయీస్ అందరూ? రిటైర్మెంట్కి అందరూ ఇబ్బంది పడతారు అని ఎందుకు ఇంత ఘనంగా నొక్కి నొక్కి చెప్తున్నాం? ఎంతవరకు కూడా ఇప్పుడు సంపాదిస్తున్న వాళ్ళు వాళ్ళకి సరిపడా సేవింగ్స్ చేయలేరు. మనం కేవలం రిటైర్మెంట్‌కు చూస్తే 40,000. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అదే 30 సంవత్సరాల కుర్రోడు గనక ఒక పాపో, బాబో పుడితే 15 సంవత్సరాలకు వాళ్ళు ఎడ్యుకేషన్‌కి వెళ్తారు అనంటే 25 లాక్స్ ఇప్పుడు మార్కెట్ కాస్ట్ అని అనుకుంటే 1,26,00,000. ఈ రోజు పుట్టిన విద్యార్థి ఒక పిల్లవాడికి వాడు హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళేసరికి 1,26 లాక్స్ ఖర్చు అవుతది. దానికే 2 నెలలకి 20,000 చేయాలి. అక్కడేమో రిటైర్మెంట్‌కి 40,000, ఇక్కడేమో ఒక్క పిల్లవాడికి 20,000, 60,000 అయిపోయింది. 30 సంవత్సరాల కుర్రాడు అంతగా మేము చేంజ్ చేయగలుగుతాడు. వాడు ఎక్కడ బతకాలి? అంటే ఇక్కడ సమస్య ఎక్కడుంది? ఖర్చు ఏమో ఫాస్ట్‌గా పెరుగుతోంది. కావాల్సినటువంటి ఆదాయం పెరగట్లేదు. ఆదాయం పెరగట్లేదు అని అంటే ఆ లేబర్‌ని కంట్రోల్ చేసేటువంటి అధికారం ఎవరి దగ్గర ఉంది? ప్రభుత్వం దగ్గర ఉంది. అమెరికాలో ఏంటి 1,5,00,000, ఇండియాలో ఏంటి 3 కోట్లు. అవును. ఎక్కడ ఖర్చు ఎక్కువ? ఎక్కడ ఖర్చు తక్కువ? మనం మామూలుగా అమెరికా అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనుకుంటాం. కాదు, అమెరికాని మించిన ఎక్స్పెన్సెస్ ఇండియాలో ఉన్నాయి. ఇండియాలో ఉంటాయి. అవును. ఎందుకు అని అంటే ఇక్కడ ప్రభుత్వం ఏమీ చెయ్యదు కాబట్టి, ఏమీ చెయ్యదు. ఏది ఇవ్వదు కాబట్టి. ఇక్కడ ట్యాక్సులు మాత్రమే తీసుకుంటుంది అంతే. కానీ దాని మందంగా మనకి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయవు కాబట్టి ప్రతి దేశంలో అంతో కింతో వాళ్ళకి సంబంధించి ట్యాక్స్ కట్టిన వాడిని చూసుకోవాలన్న బాధ్యత అందరి మీద ఉంది. మరి మనకేమొస్తుంది? నేను అదే అడిగేది ప్రతిసారి. ఇక్కడ మన జీతం మనమే సంపాదించుకోవాలి, మన కంఫర్ట్స్ మనమే సంపాదించుకోవాలి. 100% ఎంత దారుణంగా ఉంటది? 100 రూపాయలు సంపాదించే వాడికి 30 రూపాయలు పోను 70 రూపాయలు ఇంటికి వస్తే ఆ 70 రూపాయల్లో మళ్ళీ 18% మనం కొన్ని ప్రతి ఐటమ్ మీద మళ్ళీ ట్యాక్స్ వేస్తాడు. మన అపార్ట్మెంట్ కొంటే 18% దాని ట్యాక్స్ వేస్తాడు. మళ్ళీ సర్లే 18 కూడా పోయిన తర్వాత మన దగ్గర ఒక 50 రూపాయలు అంత మిగిలినాయని అనుకుంటే మనం తీసుకెళ్ళి దాంట్లో ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ మళ్ళీ ఇంకో 12.5 వేస్తారు. ముందు 30, తర్వాత 18, మళ్ళీ 12.5 మొత్తం కలిపితే మళ్ళీ ఈ మధ్యలో ట్రాన్సాక్షన్స్ పేరుతోటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని, స్టాంప్ డ్యూటీలని దోచుకోవడమే, జనాల్ని దోచుకోవడమే సరిపోయింది భారతదేశంలో. ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ అదే. ఇక్కడ అందరూ పేపర్ ఆర్టికల్స్ లో వేసిందంటే కంపారిజన్ ఎందుకు వేశారు? అక్కడ ఎందుకు తక్కువ అవుతుంది, ఇండియాలో ఎందుకు ఎక్కువ అవసరం అవుతుంది? ఎందుకంటే ఇండియాలో ప్రజలకి ప్రభుత్వం ఏమి ఇవ్వదు. అందుకే ఇండియాలో ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, డబ్బులు కార్పస్ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు దారి దోపిడీ దొంగలు ఎక్కడో అడవుల్లో కొండల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు జనాల్ని దోపిడీ చేసేది ప్రభుత్వాలు ఎప్పుడు జనాల్ని దోపిడీ చేస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయం మనం ఆలోచించాలండి. ప్రభుత్వం జనాల్ని దోపిడీ చేస్తుందని అంటున్నారు కదా, ఇది ప్రజాస్వామ్య రాజ్యం, ప్రజలచే ఎన్నుకోబడ్డ రాజ్యం ఇది. ఇటువంటి రాజ్యంలో అటువంటి నాయకులు వస్తున్నారంటే లోపం ఎవరి దగ్గర ఉంది? ఎవడు ఓటేసింది? ఓటేసినోడికి సిగ్గుందా? సీసాకో, బీరుకో, లేకపోతే బిర్యానీకో ఓటేసేవాడికి అప్పుడు తెలీదా? ఆడికి లేదా సిగ్గు? పోనీ ఓకే, వాళ్ళని వదిలేయండి. చదువుకున్న కంచర గాడిదలకి ఏమైంది? ఈ చదువుకున్న వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా వెళ్ళి కులానికి ఓటేస్తారు. వాడు నాయకుడు కోటేయడాడు. ఈ చదువుకున్న వాళ్ళంతా, ఈ సోకాల్డ్ పెద్ద పెద్ద ఐటీ ఇంజనీర్లంతా వీళ్ళు కులం కోసం ఆలోచిస్తారు. అదే కదా ఆశ్చర్యం. మళ్ళీ బయటకు వచ్చి స్టైలిష్ గా ట్విట్టర్లోనే, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతారు. ముందు వాడికి సిగ్గు ఉండాలి కదా. నువ్వు అయితే ఓటేస్తే కులానికి వేస్తాడు. హైదరాబాద్ లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత సార్? 40%. సిగ్గు ఉండాలి. ఓటేయడానికి కొంపలో నుంచి బయటకు వచ్చారు. సిగ్గు ఉండాలి. 40% ఆ ఓటింగ్ పర్సెంటేజ్. అంటే వాళ్ళ రేంజ్ గా క్యూలో నిలబడుకొని ఓటేయడం అనేది చాలా చిన్న విషయం. మరి మాట్లాడొద్దు, నువ్వు చచ్చిపోతావు అంతే, నీకు ఇంకో దారి లేదు. నా మాట గుర్తు పెట్టుకోండి, రిటైర్మెంట్ కి ఎవ్వరు ఎలిజిబుల్ కారు. ఒకవేళ మీరు రిటైర్మెంట్ కి ఎలిజిబుల్ కావాలి అని అంటే మీ జీతం 30 సంవత్సరాల వయసుకి మినిమం 2 లక్షలు ఉండాలి. 2 లక్షల రూపాయలు సంపాదించని ప్రతి ఒక్కడు రిటైర్మెంట్ విషయంలో సఫర్ అవుతాడు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. సో భారతదేశంలో రిటైర్మెంట్ నాటికి 3.5 కోట్లు సంపాదించాలంటే ఎప్పటి నుంచి దానికి ప్రణాళికాబద్ధంగా మనం సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా బయట దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఎందుకు ఇంత టూ మచ్ ఎక్స్పెన్స్ అవుతుంది అనే దాని గురించి చాలా చక్కగా మీ స్టైల్లో అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.